ఒక అడవిలో వశిష్ఠ అనే ఋషి ఉండేవాడు. ఆయన ఆశ్రమంలో పక్షులు జంతువులు ఉండేవి. వాటికి ప్రతిరోజు ఆహారం వేసిన తర్వాత తన తపస్సు చేసుకునేవాడు. ఆ పక్షులు జంతువులు అడవిలోకి వెళ్లి తిరుగుతూ ఆశ్రమంకి వచ్చేవి. ఆ అడవికి చాలా దూరంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో వర్ధన అనే రాజు ఉండేవాడు. ఆయనకి ఒక కుమారుడు. ఆ రాకుమారుడు తన విద్యలు ముగించుకొని రాజ్యంకి వస్తాడు. ఒకరోజు రాకుమారుడు అడవికి వేటకు వెళ్లాలనుకుంటాడు. అలా అనుకోని రాజు దగ్గరకు వెళ్లి అంగీకారం తీసుకుని అడవికి వెళ్తాడు. అడవికి వెళ్లి అక్కడ వేట మొదలు పెడతాడు. అదే అడవిలో వశిష్ఠ ఋషి తపస్సు చేస్తున్నాడు. రాకుమారుడు తన ధనస్సుతో బాణాలు వదులుతూ వేట చేస్తుండగా అందులో ఒక బాణం గురి తప్పి ఒక చెట్టుకు తగిలి ఆ చెట్టుకు ఉన్న ఫలం తపస్సు చేస్తున్న ఋషి తలపైన పడుతుంది. ఆ ఋషి ఫలం దెబ్బకి ఒకసారిగా కోపంతో లేచి ఎవరు నా తపస్సు భంగం చేశారు అని చూస్తాడు. అలా చూస్తుండగా అక్కడికి రాకుమారుడు వస్తాడు. రాకుమారుడిని చూసి ఋషి చాలా కోపంతో నా తపస్సు భగ్నం చేస్తావా? నీవు ఏ విద్యతో అయితే బాణాలు వేశావో అదే విద్య నీకు అవసరం అయినప్పుడు ఉపయోగపడదు అని శపిస్తాడు. దానికి ఆ రాకుమారుడు చాలా బాధపడి తాను కావాలని చేయలేదని తనను క్షమించమని కోరుకుంటాడు. ఆ ఋషికి కోపం తగ్గిన తరువాత శాపం తిరిగి తీసుకోవటం కుదరదని అంటాడు. వెంటనే రాకుమారుడు చాలా బాధపడి తనకి శాప విమోచనం చెప్పమంటాడు. రాకుమారుడు బాధ చూసి మనిషి కాని వారు నిన్ను దీవిస్తే ఆ దీవెనతో నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్తాడు. ఆ మాటలకు రాకుమారుడు ఋషికి ధన్యవాదాలు చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతాడు. రాజుకి ఈ శాపం కోసం తెలిసి చాలా భయపడతాడు. అప్పటినుంచి రాకుమారుడిని వేటకు పంపించడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు రాజ్యంలో ప్రజలు రాజు దగ్గరకు వచ్చి వారి బాధలను చెప్పుకొని రాత్రివేళలో దొంగలు వచ్చి తమ దగ్గర ఉన్న సంపదను దొంగిలిస్తున్నారు అని వారిని పట్టుకొని శిక్షించాలని చాలా బాధతో రాజుని కోరుకుంటారు. రాజు వెంటనే ఆ దొంగలని పట్టుకోమని రాకుమారుడికి చెప్తాడు. రాకుమారుడు దొంగలని పట్టుకోవటానికి చాలా దూరం వెళ్తూ ఒక అడవిలో వారిని చూస్తాడు. వాళ్లని పట్టుకోవటానికి ప్రయత్నిస్తుండగా ఆ అడవిలో పులిని చూస్తాడు. రాకుమారుడు ఆ పులిని తప్పించుకోవటానికి ప్రయత్నిస్తుండగా ఒక మర్రి చెట్టు ఓడలను పట్టుకొని ఊగుతూ ఆ పులిని తప్పించుకుంటాడు. కాని ఓడలు విరిగి కింద పడతాడు. ఆ ఓడలు విరగటంతో ఆ చెట్టు ఓడలో ఇరుక్కుని ఉన్న రామచిలుక బయటకు వచ్చి రాకుమారుడితో చాలా ధన్యవాదాలు రాకుమారా, నా ప్రాణాలు కాపాడారు, మీ కార్యం సిద్ధిస్తుంది అని దీవిస్తుంది. ఆ దీవెనతో రాకుమారుడు చాలా సంతోషించి తనకు శాపవిమోచనం కలిగించినందుకు కృతజ్ఞత చెప్పి ఆ దొంగలను పట్టుకుంటాడు. రామచిలుక తిరిగి ఆశ్రమంకి వెళ్ళిపోతుంది. దొంగలను బంధించటంతో రాజ్యంలో ప్రజలు చాలా ఆనందంతో సంబరాలు చేసుకుంటారు. రాజ్యం సంతోషంగా ఉంటుంది.